ఏం జరిగిందో తెలియదు కానీ కల్కి 2 నుంచి దీపిక తప్పుకుంది. ఆమె వెళ్ళిపోయిందే సరే, మరి దీపిక స్థానంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఎవరిని ఎంపిక చేస్తాడు? ఇదే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్. ఇండియాలో ఎంతో మంది కథానాయకులు ఉన్నారు, కానీ దీపికను మరిపించే నటి ఎవరు అనేది కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఒక స్టార్ హీరోయిన్ డేట్స్ ను నాగి లాక్ చేశాడు అనేది టాక్. కల్కి 2 షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఎందుకంటే ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాత టైం ఉంటే కల్కి 2 వైపు ఫోకస్ పెడతాడు. ఈ లోపైతే హీరోయిన్ ను ఫైనల్ చేయాలి కదా. అందుకే నాగ్ అశ్విన్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. కల్కి మొదటి భాగంలో కీలక పాత్రలో నటించింది దీపిక. ఆమె స్థానంలో మరో కథానాయిక అంటే మళ్లీ దీపికను మరపించే హీరోయిన్ కావాలి. అందుకే నాగ్ అశ్విన్ చాలా మంది హీరోయిన్స్ తో సంప్రదింపులు జరుపుతున్నాడు. ఒక దశలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, కృతి సనన్ పేర్లు వినిపించాయి. ప్రస్తుతం మాత్రం వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా కల్కి 2లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయట. ఇటీవల గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ కోసం హైదరాబాద్ విచ్చేసిన ప్రియాంక చోప్రాతో కల్కి 2 క్యారెక్టర్ గురించి నాగి డిస్కస్ చేశాడట. సీక్వెల్ స్టోరీ నచ్చడంతో దేశీ గర్ల్ కల్కి గర్ల్ గా మారేందుకు ఒప్పుకుందట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.